జై వాసవి జై జై వాసవి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పురాణం అధ్యాయం 11. దక్షయజ్ఞం విధ్వంసం కార్యం. అప్పుడు సాలంకాయన మహర్షి దక్ష ప్రజాపతి యజ్ఞంలో దాక్షాయిని ఆత్మార్పణ చేసిన తర్వాత పరమేశ్వరుడు మంచుతో కప్పబడిన కొండగట్టులో తపస్సు ప్రారంభించాడు అని చెప్పాడు. అది విని వైశ్యశ్రేష్ఠులు సంతోషించి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన సాలంకాయనను దాక్షాయిని ఆత్మార్పణ కథను చెప్పమని అడిగారు. ఓ పిల్లల్లారా, మీరంతా వినండి. నవబ్రాహ్మణులలో దక్షుడు బ్రహ్మాధిపత్యంలో బ్రహ్మచే అభిషేకించబడినప్పుడు అతను గర్వంగా వాజపేయ అనే యాగాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి సకల బ్రహ్మర్షులు, దేవర్షులు, పితృలు, దేవతలు కుటుంబ సమేతంగా వారు వెళ్తున్నారు. అంతరిక్షంలో తండ్రి యజ్ఞ మహోత్సవం గురించి మాట్లాడుతున్న దేవతలను సాధ్వి అయిన దాక్షాయిని దేవి విని సువర్ణహరధారిగా దివ్య వస్త్రాలు ధరించి భర్తలతో కలిసి విమానంలో అన్ని దిశాల నుండి వెళుతున్న దేవతా స్త్రీలను తన అంతఃపురం నుండి చూసి భూతనాథుడైన ఈశ్వరుడి వద్దకు వెళ్ళి, ఓ శంకర, మీ మామ దక్ష ప్రజాపతి ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడు, దానిని చూడాలని ఉంది, మేము అక్కడికి వెళ్దాం అని నా సోదరీమణులు తమ భర్తలతో అక్కడికి వెళ్తున్నారు. లోకేశ్వరుడైన మా తల్లిదండ్రులను చూడ్డానికి నేను మీతో వెళ్ళడం న్యాయం కాదా? ఆమె అడిగింది. అప్పుడు ఈశ్వరుడు, సతీ, దక్షుడు ఇప్పుడు నాకు శత్రువు. ఈ యాగానికి నన్ను ఎప్పుడూ ఆహ్వానించలేదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీ నాన్న గర్వపడి నన్ను చెడు మాటలతో దూషించాడు. కీర్తివంతుడు తన బంధువుల మధ్య దూషణలను సహించడు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళాలని నీ మనసు ఎలా అనుకుంటుంది? నీకు అక్కడ మంగళకరం కాదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళరాదు. నీవు వెళ్ళినా అనిష్టం జరుగుతుంది అని అన్నారు. ఇప్పుడు దాక్షాయినీదేవి ఈశ్వరునితో, ఓ దేవేశ, నేను తప్పనిసరిగా నా తల్లిదండ్రుల వద్దకు వెళ్తాను, లేకుంటే నీ కళ్ళ ముందే నా దేహాన్ని త్యాగం చేస్తాను అని శీఘ్రముగా దాక్షాయిని ప్రయాణమయ్యెను. సర్వజ్ఞుడైన జగత్పతి ముందు జరగరాని అనాహుతం జరుగుతుందని చింతించి దానికి అడ్డు రాలేని స్థితిలో ఉన్నాడు. దాక్షాయిని అంతఃపురాన్ని వదిలి ప్రయాణానికి సిద్ధపడగానే వెండి పర్వతంలా ఉన్న నంది ఆనందంతో అక్కడికి వచ్చాడు. ఆ నందిని ఎక్కి ఉత్సాహంగా బయలుదేరింది దాక్షాయిని. మణిభద్రుడు మరియు యక్షులు, గుహ్యకాది భూత నాయకులు భూమి ఆకాశాన్ని కప్పి దాక్షాయిని ముందు నడిచారు. ఒక సఖి ఒక చిలకను పట్టుకుని పార్వతి పక్కనే నడిచింది. మరొక సఖి తెల్లని గొడుగు పట్టుకుంది. మరియు కొంతమంది పరిచారికలు అద్దాలు, తామరలు మరియు కర్రలు పట్టుకొని ఊర్ధ్వముఖం వైపుకు జయఘోషం వేస్తూ ముందుకు సాగారు. అలా సతీదేవి వీణ, మేళ, మృదంగ, శంఖ, దుందుభి ముఖ్యమైన వాద్య గాత్రాలతో బ్రహ్మదేవ మునిశ్రేష్ఠుడు ఋత్విక్కులతో కలిసి దక్షయజ్ఞశాలలో ప్రవేశించింది. అలా వచ్చిన దాక్షాయణిని చూసి అక్కా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎదుర్కొని నమస్కరించి బాగా పూజించారు. అయితే దాక్షాయణిని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేశారు. అతను అవిధేయతను చూసి సతీదేవి జాలిపడింది. అనేక క్రియలు, ఋత్విక్కులు మరియు మంత్రదృష్టాలతో కూడిన ఆ యజ్ఞంలో కోపవంతుడైన దక్షుడు రుద్రుడికి ఏ హవిస్సు ఇవ్వలేదు. అప్పుడు దధీచి మహర్షి లేచి నిలబడి, యజ్ఞస్వరూపుడైన శంకరునికి హవిస్సులు ఇవ్వాలి, లేకుంటే ఈ క్రతుకర్త పాపంతో భ్రష్టుడైపోతాడు అని అందరికీ వినిపించేలా చెప్పాడు. దధీచి మాటలు విని గర్వాంధుడైన దక్ష ప్రజాపతికి కోపం వచ్చి ప్రేతాత్మలతో ఉండేవాడు. ముఖ్యంగా భూతగణాలతో ఆడేవాడు. దిగంబరుడు, పిచ్చివాడిలా ఆడేవాడు, నవ్వువాడు, ఏడ్చేవాడు, శ్మశాన భస్మం ధరించేవాడు, రుండమాలధారి, శివుడు అని పిలువబడేవాడు, అశుభకరుడు, ప్రజాదరణ పొందనివాడు. అంతవాడికి బ్రహ్మతో చేసిన ఈ యజ్ఞంలో హవిర్భాగానికి ఎటువంటి అర్హత లేదు అనెను. అప్పుడు ఋత్విక్కులు ఆ రుద్రీయమైన క్రతు చేశారు. రుద్రుడికి వాటా ఇవ్వకుండా యాగం చేశాడని, తన భర్తను అవమానించాడని, ఆ సమావేశంలో తనను గౌరవించకపోవడాన్ని చూసిన దాక్షాయణికి లోకాన్ని దహించేంతగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఆమె తన భర్త
అయినా జగద్గురువు ఈశ్వరుని పాదపద్మాలను ధ్యానించింది. ఆ సమయంలో ఆమె తన శరీరంలో జన్మించిన మహాయోగాగ్నిచే ఆ క్షణమే దగ్ధమైంది. ఆ మహా ఆశ్చర్యాన్ని చూసిన వారంతా భూమి ఆకాశములలో హాహాకారం చేశారు. ఈశ్వరుడు దక్ష ప్రజాపతిచే అవమానించబడిన మరియు దాక్షాయిని దగ్ధమైన కథను నారదుడి నుంచి తెలుసుకున్న తర్వాత ఈశ్వరుడు కోపంతో భయంకరమైన అగ్నిలా కనిపించి క్రోధముతో అగ్ని భయంకరమైన తన జడతో భూమిని కొట్టాడు. ఆ జడతో భూమి అంతరిక్షంలో ఆవరించిన దేహంతో సహస్ర భుజములున్న మహాకాయమైన పురుషుడు పుట్టెను. మండుతున్న అగ్నినేత్రాలతో, త్రిశూలంతో, మేఘఘర్షణ ఉరుములతో కూడిన మేఘాలతో, హుంకారాలతో అలంకరించబడిన 1000 భుజాల పురుషుడు జన్మించాడు. భయంకరంగా కూడిన ముఖంతో పొగను ఊదుతూ ఈశ్వరుని దగ్గరకు వెళ్ళిన అంజలి బద్ధతో అడిగాడు, ఆజ్ఞ ప్రభు అని. అప్పుడు భగవానుడు దక్షుణ్ణి నాశనం చెయ్యి, భూతగణాలకు నాయకుడవు అని అతన్ను ఆదేశించాడు. అలా పరమేశ్వరుని ఆజ్ఞతో వీరభద్రుడు భయంకరమైన భూతగణాలని తీసుకొని అతి వేగంగా కోపంతో దక్ష యజ్ఞశాలకు బయలుదేరాడు. 1 కాళ్ళు, 2 కాళ్ళు, అనేక కాళ్ళు, పాదాలు లేని గణాధిపతులతో వీరభద్రుడు ప్రళయ రుద్రుడిలా కనిపించాడు. కపితులైన ప్రధాన గణాలు దండయాత్ర చేశారు. కొందరు పద్మశాల, మరికొందరు పాఠశాల, మరికొందరు పత్ని సభాన్ని, మరికొందరు ఋషుల సభాన్ని, మరికొందరు విహార స్థానాన్ని కూడా ధ్వంసం చేశారు. కొందరు యజ్ఞపాత్రలను ధ్వంసం చేశారు. కొంతమంది అగ్నిని ఆర్పేరు. కొందరు ఋషులను బాధించారు. కొందరు వారి భార్యలను భయపరిచిరి. కొందరు పారిపోతున్న వాళ్ళని పట్టుకొని బాధించారు. భృగు మహర్షిని మణిమంతా పట్టుకొనెను. వీరభద్రుడు దక్షుణ్ణి బంధించాడు. చండీశ్వరుడు సూర్యుడిని పట్టుకున్నాడు. నందీశ్వరుడు పగను పట్టాడు. ఆ భూత నాయకుడి చేతిలో దెబ్బలు తిన్నవారు నానా దిక్కులు పారిపోయారు. సభలో మీసాలు తిప్పుతూ చిరునవ్వుతో హోమం చేస్తున్న భృగు మహర్షి మీసాలను భవన్ ప్రమద ఖండించారు. నందీశ్వరుడు భృగుని కన్నులను తీశాడు. పళ్ళు చూపిస్తూ చిరునవ్వు నవ్వుతున్న సూర్య పంటిని చండీశ్వరుడు కొట్టాడు. దక్షుని శిరచ్ఛేదం చేసిన వీరభద్రుడు కోపంతో దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఈ విధంగా దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన వీరభద్రుడు కైలాసంలోకి ప్రవేశించి మహాదేవునికి తాను యజ్ఞాన్ని నాశనం చేసినట్టు మహాదేవునికి తెలియజేశాడు. అతను అమరదేవతలు బ్రహ్మకు చెప్పారు. అది విన్న చతుర్ముఖుడు కైలాసానికి వచ్చి యజ్ఞంలో భాగమైన ఈశ్వరునికి నమస్కరించి, నీకు హవిర్భాగం ఇస్తానని శాసనం చేస్తాను, దయచేసి శాంతించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు సంతోషంతో, ఓ బ్రహ్మ, దక్ష ప్రజాపతి జీవిస్తాడు, యజ్ఞం పూర్తి చేయండి, సకల దేవతలందరూ కూడా జీవిస్తారు, ఆ పశువు తలను యజమాని దక్ష ప్రజాపతికి సమర్పించండి అని ఆజ్ఞాపించాడు. హిమపర్వతానికి చేరి సనకాది ముని శ్రేష్ఠులతో మరియు బ్రహ్మాది గణాలతో పూజించుకుంటూ ఈశ్వరుడు స్వస్వరూపాన్ని ధ్యానిస్తూ తపస్సు చేశారు. సర్వోత్కృష్టమైన మహిమాన్వితుడైన ఈశ్వరుని నిష్కలంకమైన విజయాన్ని వింటే ప్రపంచంలోని ప్రజలు గొప్ప అదృష్టాలను అనుభవిస్తారు, ఆపై దేవలోకాన్ని పొందుతారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం 11వ అధ్యాయం సమాప్తం. మరలా 12వ అధ్యాయంలో కలుద్దాం.